హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కాలేదు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 17వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నిర్ణయించింది. మరి ఏ డిమాండ్ల మీద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఆందోళన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మిత్రులు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటివరకు అదే కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు అయినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా కనీసం ఉద్యోగ సంఘాలు పిలిచి వారి డిమాండ్లని, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతున్నారు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు, అనేక సమావేశాలు చెప్పారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదే అనేటువంటి ఉద్దేశంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్ ఒకటి. మరి అటువంటి యూటీఎఫ్ 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ సభలు ఇటీవల కాకినాడలో నిర్వహించబడినాయి. ఆ సభలో వాళ్ళు కొన్ని తీర్మానాలు చేశారు. ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిల కోసం ఖచ్చితంగా ఆందోళన చేస్తామని, అందుకు ఫిబ్రవరి 17 నుంచి కార్యాచరణ కూడా వివిధ రకాలుగా ఆందోళన నిర్వహిస్తామన్నారు. అందుకు ముందుగా 2వ తేదీన ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలో సన్నాహ సదస్సును నిర్వహిస్తామని, తదుపరి గోదావరి, ఉత్తరాంధ్ర, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమ కేంద్రాల్లో కూడా సన్నాహ సభని నిర్వహిస్తామని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నూతనంగా ఎన్నికైనటువంటి వెంకటేశ్వర్లు గారు మరియు ప్రసాద్ గారు ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో వాళ్ళు చేసినటువంటి తీర్మానాలను కనుక మనం పరిశీలిస్తే, మొదటగా సిపిఎస్ని, అదేవిధంగా జీవో 115ని రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5వ తరగతుల్ని పునరుద్ధరించాలని, హై స్కూల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియంని కొనసాగించాలని, పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతులని వారికి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను చెల్లించాలని తదితరుల అన్ని విషయాల మీద కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరఫున మొదటిగా సమస్యల పరిష్కారానికి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించినటువంటి యూటీఎఫ్కి అభినందనలు. అదేవిధంగా యూటీఎఫ్ వారు ఒక్కరే కాకుండా వారితో కలిసి వచ్చేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని ఐక్యంగా పోరాటం చేసినప్పుడే ఏదైనా ఫలితం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళందరినీ కలుపుకోవటం, అదేవిధంగా ఈ లోపల ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యల్ని తీసుకుని చెప్పడం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వెంటనే ఉద్యోగస్తులు ఆందోళనకు దిగేటువంటి పరిస్థితులు కల్పించకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ని అందరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమస్యల్ని దఫాలుగైనా కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఆందోళన జరగకుండా చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మరిన్ని విశేషాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.